నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నిస్వార్థ సేవామూర్తులకు మా ఏపీ అష్టదిగ్గజ ఉగాది పురస్కారాల ప్రదానం. విభిన్న రంగాల ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు. శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ తిరునక్షత్ర కుంకుమార్చనలు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి అనుగ్రహ భాషణం. వర్గీకరణ రోస్టర్ విధానం మాదిక సామాజిక వర్గానికి నష్టం. హైకోర్టు న్యాయవాది చిలువూరి నాగరాజు. సమాజం పట్ల బాధ్యతగా, ఫలాపేక్ష రహితంగా విభిన్న రంగాల విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి అష్టదిగ్గజాల పేరిట వారికి ఉగాది పురస్కారాలు అందజేయడంలో దర్శకులు దిలీప్ రాజా కృతకృతులయ్యారని ఎంపిక చేసిన వ్యక్తులందరూ నిస్వార్థ ప్రజా సేవకులని, అతిథులుగా పాల్గొన్న వక్తలు తమ ప్రసంగాల్లో మా ఏపీ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ రంగాల ద్వారా సమాజానికి నిస్వార్థ సేవలు అందిస్తున్న 8 సేవా తత్పరులకు అష్టదిగ్గజాల పేరిట మంగళవారం ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేశారు. ఈ విశిష్ట కార్యక్రమాలకు పురస్కార గ్రహీతలుగా దశాబ్దాలుగా కుష్టు రోగులకు, ఎయిడ్స్ పీడితులకు సాయం చేసిన హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, అనాథ సేవలకు అంతిమ సంస్కారాలు చేస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, B3 శారదా సర్వీసెస్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ శారదా, మహాత్మ సేవా శాంతి వృద్ధాశ్రమ నిర్వాహకులు ప్రజ్వల రామలింగాచారి, కూచిపూడి నృత్య కళాకారుని తేజస్వి, ప్రఖ్యా, షార్ట్ ఫిలిమ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ క్యారెక్టర్ నటి సాయి ప్రకాష్ లకు మా ఏపీ ఉగాది పురస్కారాలను వినూత్న రీతిలో అందించారు. దిలీప్ రాజా అధ్యక్షతన నిర్వహించిన ఉగాది పురస్కార సభలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఎస్పీ బి జనార్దన్ విశిష్ట అతిథులుగా పాల్గొని పురస్కార గ్రహీతలను సముచిత రీతిలో సత్కరించారు. సత్కార గ్రహీతలు ఆయా రంగాలు అందిస్తూ నిస్వార్థ సేవలను ప్రశంసించారు. దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తమ సంస్థకు ఆమోదం లభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా 8 మంది ప్రతిభావంతుల ప్రతిభకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు, నటుడు మిలిటరీ ప్రసాద్, అమ్మటి మురళి, పలువురు నటులు, మా ఏపీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాట్ ఓన్లీ సర్వీస్ మోటే కాకుండా అన్ని ఆర్గనైజేషన్స్కి ఇది పుట్టినీళ్ళు. రాజకీయంగా కానీ, స్వతంత్రోద్యమం కానీ, కళలు కానీ, సాహిత్యం కానీ, ఉద్యోగస్తులు కానీ, జడ్జీలు కానీ, డాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఇంటికి ఆరిజన్ అనేది మన ఆంధ్రాలో డివైడింగ్ ఆంధ్రాలో తీసుకుంటే అది తెనాలని చెప్పడానికి మన ఎట్టి పరిస్థితుల్లో సంకోచించడానికి వీలు లేదు. దానికి ఇలాంటి వేదిక చిన్నదాని పెద్దదాని కాకుండా ఒక ఆర్టిస్ట్ని అన్ని రంగాల్లో గుర్తించి తీసుకొచ్చినందుకు, అలాంటి ప్రయత్నం చేసినందుకు రాజా గారికి అండ్ మా అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ శారదా మేడం గారు ఇందులో ఉన్నారు అని చూడంగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. కులం, మతం, ప్రాంతం ఏ భేదభావం లేకుండా ఎవరు వచ్చినా అవకాశం ఉన్నంత మేర తన చేతిలో ఉన్న విద్యని ప్రజలకు పంచాలి అని ఆలోచించే వ్యక్తి డాక్టర్ శారదా గారు. ఆవిడేమో సమాజాన్ని దత్తత తీసుకున్నారు, నేను ఆవిడని దత్తత తీసుకున్నాను. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఎక్కడికైనా వెళ్తే అందరూ శారదా గారు అంటారు కానీ నేను యశోదా గారు అంటా ఉంటాను. ఎందుకంటే నా పేరు గోపాలకృష్ణ కదా, నన్ను పెంచుకుంటుంది ఆవిడ, మా తల్లి అనమాట. నేను ఆ తల్లి స్థానంలో ఆవిడని చూస్తూ ఎప్పుడన్నా నేను నా ఫోన్లో కూడా యశోదాన్ని ఫీడ్ చేస్తున్నాను. తెలుగు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ తీసే షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ తగ్గట్టుగా అవేర్నెస్కి సంబంధించి చేస్తే పోలీస్ కార్యక్రమాలు కాకుండా కూడా అది మంచి ఉపయోగం అవుతుంది. వివిధ ఈ గంజాయి సంబంధించి కానీ, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కానీ, క్రికెట్ బెట్టింగ్ సంబంధించి కానీ చిన్న చిన్న డాక్యుమెంటరీ చేస్తే అది సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దాని మీద వారిని ఈ స్టేజ్ మీద రావడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ సంఘంలో విజేతల్ని సినిమాటోగ్రఫీ మంత్రి గారు పిలిపించి ప్రభుత్వం తరఫున గుర్తించి వాళ్ళందరినీ సత్కరించడం, ఈ రాష్ట్రంలో ఉన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ తీసుకునే వాళ్ళందరికీ కూడా అది ఒక గొప్ప ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట. ఎవరికి జరగలే, ఇంకా జరుగుతుందో లేదో కూడా తెలియదు. కారణం ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళ దగ్గర చాలా మంది ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తారు. షార్ట్ ఫిల్మ్లు తీసే వాళ్ళ దగ్గర కొంతమంది ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తారు.
డబ్బులతో వచ్చిన డబ్బులతోనే అందరినీ కాదు కొందరు డబ్బులతో వాళ్ళ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఉచిత వాళ్ళు ఇస్తారు. కానీ నేను రూపాయి కూడా బెనిఫిట్ తీసుకోవాలి. అలాగే డబ్బు చేతికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత రెండో విషయం, ఈ హాస్పిటల్లో ఎన్నికైన వాళ్ళందరూ ప్రభుత్వం పిలిపించడం వారికి గర్వకారణం, మా ఎన్నికకి కూడా గర్వకారణం. ఈరోజు ఈ యొక్క సోషల్ వర్క్ని గుర్తించి దిలీప్ రాజన్న గారు మరింత గొప్ప సన్మానం నాకు చేసినప్పుడు నాకు ఇంకా నా మీద ఏదో నా యొక్క భుజస్కంధాల మీద ఇంకా కొన్ని బాధ్యతలు వేసినట్టు అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క హార్వెస్టింగ్ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేయి. ఈ యొక్క హార్వెస్టింగ్ ద్వారా ఎంతో మంది పేద బలహీన దళిత పిల్లలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు వారందరికీ కల్పించాలని రాబోయే రోజుల్లో కష్టాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా హార్వెస్టింగ్ ద్వారా ఇంకా గొప్ప సహకారం అందించాలనేటువంటి బాధ్యత నా మీద ఉంది. ఇది రెండోసారి అండి వాళ్ళు నాకు ఈ అవార్డు అనేది బహుకరించడం. తర్వాత ఇందాక ఆయన చెప్పింది ఈ అవార్డ్స్ ఒక వ్యక్తికి కాదు, అది చాలా ఎంత చక్కని మాట, నాకు ఎంత బాగా నచ్చింది అంటే వాళ్ళ ఆశయానికి వాళ్ళు చేసిన పనులకి. అలాగే మనం చేసే పని మనతోటి పోకుండా తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించాలి అని అంటే మనకి కూడా ఒక ప్యాషన్ అనేది ఉండాలి. నేను ఈ రంగం ఎంచుకున్నాక అంటే వైద్య రంగంలో నేను దాదాపు 45 years సర్వీస్ ఉంది కూడా. ఈ 40 years లో కూడా నేను ఏం సాధించాను అని అంటే నాకు ఒక 5% కూడా నాకు మార్కులు వేసుకోను. అంటే పాస్ మార్కులు కూడా నాకు రానంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నావో అక్కడ రోగాలు అనేవి పెరగకుండా ఉంటే, జబ్బులు అనేవి పెరగకుండా ఉంటే దట్ ఈస్ ద రియల్ అవార్డ్, దట్ ఈస్ ద రియల్ గోల్డ్ మెడల్ అని చెప్పేవాడు. ఆ ఉద్దేశంతో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. కానీ తెనాల్లో స్టార్ట్ చేశాక నాకు తెలిసి ప్రతి నెల కూడా ఒక 10-15 ఈ ఉమెన్ క్యాన్సర్స్ ని నేను రిపోర్ట్ చేయడం జరుగుతాను. గుంటూరు పట్టణానికి స్వామి జ్ఞానభూషణ గారు నాకు ప్రతిష్ట ఉంది. వారితో పరిచయం అయినాక ఈ అనాథ సభలు అన్నదాన కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో ఆలోచన నా మధ్యలో స్వామి నిర్మించారు. నా గురించి నా మిత్రుడు కరోనా లాంటి విపత్తు పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా బయటికి రాని టైంలో మరి నన్ను ఆ భగవంతుని, ఆ స్వామిని నన్ను వచ్చి మరి ఇదందరూ కూడా నా బ్రహ్మం కానీ, అలాగే వాసు కానీ, అక్కడ రమేష్ గారు, ఇట్లా పోతరాజు మాత్రమే తెల్లారితే పెళ్లి పిల్లల్లో వాళ్ళు మన అందరూ కూడా వచ్చి కూడా ఆ యొక్క కరోనా టైంలో సేవ అందించారు. వారికి ఏమి లేక అక్కడ ఆ కాలఘట్టం ఉంటుందో ఆ గుడిసె వేయడానికి ఆ పట్టాల దగ్గర వాడు వేరు వచ్చేటువంటి ఆ చుట్టుపక్కల కూడా చెప్పాను. అయితే ఇలా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని అభిమానుల గురించి ఇలా తహసీల్దార్ గారు, కమిషనర్ గారు అందరూ ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు దిలీప్ రాజా గారికి వాళ్ళ అభిమానుల సమితి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రతి మతంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి సందేశంలోనూ ఇక్కడ గ్రీన్ వికాసి చాలా ప్రధానమైనది. త్యాగము అనేది, దేశభక్తి అనేది, క్రమశిక్షణ, దయా, దాక్షిణ్యం ఇవన్నీ మనిషికి ఉండవలసిన లక్షణాలు. ఎవరి పాత్రలో వాళ్ళు కొంచెమైనా వేదనో అక్కడ చేయగలిగితే మానవులు అందరూ మార్చులు అవుతారు, మానవులు అవుతారు, సొంతం ఉంటుంది జీవితం మొత్తం కూడా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఆశీర్వాదం పెద్దలందరికీ, తహసీల్దార్ గారికి, డాక్టర్ సార్ ఎంతో మహోన్నతమైన మధ్య నాకు ఈ అవార్డుని తీసుకోవడానికి నన్ను కూడా నృత్య కళాకారినిగా ఎంపిక చేశారు. మా ఏపీ అష్టదిగ్గజములకు కీర్తి కిరీటం అనే దానిలో నన్ను కూడా ఎంపిక చేసి నన్ను కూడా ఇందులో భాగం చేసినందుకు, నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన దిలీప్ రాజా గారికి నా ధన్యవాదాలు. Thank you to everyone. Thank you so much for Dilip Raju sir for this wonderful opportunity, and thank you to everyone for here coming this evening. Thank you so much. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇంతలాగా
సపోర్ట్ చేసి ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మమ్మల్ని. అలానే నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మెయిన్లీ మా పేరెంట్స్ రీజన్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఎంకరేజ్ లేనిది నేను ఇక్కడ లేను. సో ఎప్పుడు ఈ ఎంకరేజ్ సపోర్ట్ నాకుంటే డెఫినెట్గా నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, నా ఎయిమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. So once again, thanks to my parents and each and everyone and Dilip Raja sir. Thank you so much. తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కీర్తిశేషుడు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన మరియు ఆవుల పాల ప్రదర్శన పోటీలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన మంగళవారం 6 పండ్ల విభాగంలో బస్వనంలో పోటాపోటీగా పోటీపడ్డాయి. కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ 9వ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శనకు డెల్టా ప్రాంత రైతాంగం నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. మంగళవారం కార్యక్రమాల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్, పోటీల కన్వీనర్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబులతో కలిసి ప్రాంగణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాలను సమర్పించి నివాళులర్పించారు. అనంతరం స్వర్గీయ ఆలపాటి శివరామకృష్ణ విగ్రహం చెంత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమాల్లో విశిష్ట అతిథులుగా హాజరైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, రాష్ట్ర రైతు మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ పాల్గొనగా కమిటీ తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు తమ ప్రసంగాల్లో పోటీల నిర్వహణ తీరును ప్రశంసించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాతి ఒంగోలు జాతి వృషభరాజ్యాలను పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో చేస్తున్న పలు అంశాల గురించి ప్రస్తావించారు. ప్రజల రాజధాని అమరావతికి త్వరలోనే పార్లమెంట్లో రాజముద్ర పడనుందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కార్యవర్గం, పోటీల కమిటీ కార్యవర్గం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రైతు సోదరులు కూడా ఈ రోజు ఈ ఎడ్ల పెంపకం అనేటువంటిది చాలా భారమైనటువంటి కార్యక్రమంగా మారింది. అయినా కూడా వాటి మీద ఉన్నటువంటి అభిమానంతో వాటిని ముందు తరాలకి పరిచయం చేయాలి అనేటువంటి కోరికతోటి ఈ రోజు కూడా వాటిని కష్టపడి నష్టపోయి కూడా చాలా కుటుంబాలు పందె పెద్దలు మేపుతూ ఉన్నాయి అంటే దానికి కారణం ఈ సమాజానికి రాబోయే ముందు తరాలకి ఈ జాతిని పరిచయం చేయాలి, నిలపాలి అనేటువంటి తపన, ఆకాంక్ష. మీ అందరికీ తెలుసు, గతంలో దాదాపుగా గ్రామంలో వందల సంఖ్యలో ఎడ్లుండేవి. వందల సంఖ్యలో ఆ కాడిమాను పెట్టుకొని రోడ్డు వెంట ఉదయం నుంచి అరకిల టైం వరకు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కోలాహలంగా గ్రామాలు ఉండేవి. ఈరోజు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఇవి తగ్గినా కూడా ఈ జాతిని కాపాడుకోవాలి, పెంచుకోవాలి అనేటువంటి మహా తలంపుతోటి బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతి గిత్తలు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఈరోజు బ్రెజిల్ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇంతకన్నా నాణ్యమైనటువంటి వీటితోటి వాటిని పెంచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ జాతిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ పశు సంపదని, ప్రధానంగా ఈ ఒంగోలు జాతిని మరింత ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి తలంపుతోటి అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇందులో నాణ్యమైనటువంటి బ్రీడ్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చి రాబోయేటువంటి కాలాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒంగోలు జాతి గిత్తలు పెంపొందే విధంగా, వాటి సంఖ్య పెరిగే విధంగా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాంటి దానికి ప్రోత్సాహంగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వారు అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ నాణ్యమైనటువంటి ఎడ్లని సమీకరించి వాటి బల ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరుల మొత్తానికి కూడా ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపడం కోసం వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. తద్వారా ఇందులో ఉన్నటువంటి వారు అంటే ఎవరో ఒకళ్ళకి ఒక కోరిక కలిగి మళ్ళీ తిరిగి వాటిని పెంచాలి, వాటిని పోషించాలి, వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటి తలంపుతోటి వీటన్నిటిని మళ్ళీ లోకల్ గా కూడా మన ప్రాంతాల్లో కూడా మన ఇంటి ముందు కూడా ఉండేటట్టుగా కావాల్సిన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నందుకు, అలాంటి ఒక ఇన్స్పిరేషన్ ని, అలాంటి ఒక నాణ్యమైనటువంటి పశు సంపదని అభివృద్ధి పరిచేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇది సాంప్రదాయానికి ప్రతీక. ఇంట్లో గోవు ఉండటం అనేది, ఈ గోవుని పూజించే ఆచారం మన హిందూ మతంలోనే ఉంది. గోవుని మనం పూజిస్తాం. ఆ గోవుని గౌరవించే విధానంలో వాటికి పందాలు పెడుతూ గోవుని గౌరవిస్తూ గోవు యొక్క ప్రారస్తాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి రాజా గారికి, ఎందుకంటే గో పూజని చేస్తున్నారు, ఒక రకంగా గోవులని సంరక్షించడం కోసం చేస్తున్నటువంటి కృషిగా నేను భావిస్తాను. రెండోది, ఇప్పుడే మిత్రులు మాట చెప్పారు, ఇది ఆవు పాలు మీద కూడా పోటీ ఉందండి, ఇక్కడ మేము ఆవు పాలు మీద కూడా పోటీ పెడుతున్నాం అని చెప్పారు. ఇది రాజకీయ సమావేశం కాకపోయినా ఆవు పాలు లేకుండా నెయ్యి తయారు చేసే వాళ్ళకి ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆవు లేకుండా పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన వాళ్ళు మనం చూసాం. అలాంటి వాళ్ళకు గుణపాఠంగా కూడా ఉంటుంది. అందుకని ఏంటంటే రాజా గారు చేసే ఈ దీనిని నేను అభినందిస్తున్నా. గోవుని కాపాడితేనే వ్యవస్థ కాపాడితే, వ్యవస్థ బాగుండాలంటే గోవు బాగుండాలి. ఎందుకంటే మనం 36 కోట్ల దేవతలు కూడా గోవులో చూస్తాం. గోవుకి అందరూ కూడా కాదు, పాలు, అది తినే గడ్డి తిని మనకి ఎంతో విలువైనటువంటి అన్ని కూడా పంచామృతాలను ఇచ్చేది గోవు. అలాంటి గోవుని పూజించే కార్యక్రమం చేస్తున్నటువంటి రాజా గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన పిలిచినప్పుడు 4వ తారీఖు ఆయన పుట్టినరోజు కూడా నాకు ఎంతో సన్నిహిత మిత్రుడు. మేము దగ్గర 45 ఏళ్ల బట్టి కలిసి ఉంటున్నాం. మళ్ళా 4వ తారీఖు కూడా ఇక్కడికి వస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈ రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు సంతోషంగా ఉంటే దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచనతో ఈ విషయాలను చెప్తా ఉన్నా. మార్కెటింగ్ లో డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పండించేటువంటి ఒక చిన్న పండు కూడా బయట మార్కెట్ లో దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో దాని విలువ 10 అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా రైతులు దీని మీద పూర్తిగా అవగాహన కల్పించేటువంటి విధంగా ఒక పక్కన ప్రభుత్వాలు, అలాగే రైతు వారికి ఉన్నటువంటి నాయకులు కూడా అటువంటి కార్యక్రమాల మీద డిజిటల్ మార్కెటింగ్, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కానీ, అలాగే కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసేటువంటి అవకాశాలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటల మీద కానీ, ఇవన్నీ వీటన్నిటి మీద కూడా దృష్టి సారించేటువంటి విధంగా ప్రతి ఒక్క అకేషన్ ని, ప్రతి ఒక్క సందర్భాన్ని పురస్కరించుకొని రైతులను మరింత అవగాహన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల జీవితాల్లో పూర్తిగా మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా కార్యక్రమం చేయాలని, ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక పూర్తిగా అనుభవం కలిగినటువంటి నాయకుడు. మాకైతే ప్రత్యేకంగా గురువర్యులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆయన అంటూ ఉంటాను. ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు, సమాజంలో మార్పుల కోసం ఆయన అనేక అంశాల మీద నిరంతరం పోరాడుతూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా పెద్ద పెద్ద నాయకులు ఈరోజు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గౌరవించి ఆయన సలహాలు తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహానాయకుడి తెనాలి ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల నుండి మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవాలు మహిళా భక్తుల విశేష పూజలతో ఘనంగా కొనసాగుతున్నాయి. స్థానిక నాజరపేటలో శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ నరేంద్ర రామాంజీ స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర విశేష పూజల్లో భాగంగా మంగళవారం మహిళా భక్తులు 16 సార్లు అమ్మవారి అష్టోత్తర కుంకుమ పూజ విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర రామాంజీ స్వామి శ్రీ లక్ష్మీ అమ్మవారి వైశిష్యాన్ని భక్తులకు తమ అనుగ్రహ భాష ద్వారా వివరించారు. పలు ప్రాంతాల భక్తులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి ఈ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో లక్ష్మీ అమ్మవారి యొక్కటువంటి తిరునక్షత్ర మహోత్సవాలు జరుగుతున్నవి. బుధవారం రోజున అమ్మవారి తిరునక్షత్ర సందర్భంగా సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 1,00,000 మల్లె పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాగవతోత్తములందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మనందరం కలిసి చేస్తే అమ్మ చల్లని అనుగ్రహం లభిస్తుంది. అమ్మ ఆశీస్సులు పొందితే మనం ఏ కార్యక్రమాల్లో అయినా సరే విజయం సాధించగలుగుతాం, అందులో సందేహం లేదు.
మనందరి మాతృమూర్తి లక్ష్మీదేవి, ఆమె యొక్క అనుగ్రహం రేపు మనందరికీ లభించాలని ఆ పుట్టినరోజు సందర్భంగా అందరికీ స్వాగతాన్ని పలుకుతుంది. జై శ్రీమన్నారాయణ. రోస్టర్ విధానంలో మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ సామాజిక వర్గ ప్రయోజనం కోసం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మండలంలోని కొలకలూరు గ్రామ సెంటర్లో ఆ సామాజిక వర్గ నాయకులు నాగరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాది చిలువూరు నాగరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ అమలు పరచడం లేదని, రోస్టర్ విధానం మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలోని మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నాగరాజు అభినందనీయుడని, వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జాతి కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఉన్నం రాంబాబు మాట్లాడుతూ మాదిగ జాతి అభ్యున్నతి కోసం ఎంఆర్పీఎస్ నాయకులు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారని, ఎంఆర్పీఎస్ బృందాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, మంచికలపూడి ప్రభాకర్, తోడటి సాంబయ్య, రావుని ప్రణీవ్, ఉన్నం గోపి, ఉన్నం మధు, మోదుకూరు దావిదు, ఉన్నం ఆంథోన్, చంద్రపాటి సునీల్, గోరికపూడి ఎలీషా, ఉన్నం ప్రసాద్, గోరికపూడి ఆనంద్, ఉన్నం ప్రసాద్, ఉన్నం అఖిలేష్, మల్లవరపు భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ చరిత్రలో ఏ ఎంఆర్పీఎస్ నాయకుడు కానీ, ఏ ఎంఈఎఫ్ నాయకుడు కానీ, ఏ మాదిగ లాయర్ల ఫెడరేషన్ నుంచి కానీ ఏ ఒక్కరు కూడా హైకోర్టులో ఫిల్ చేసినటువంటి చరిత్ర లేదు. 2004 నవంబర్ 5వ తారీఖున వర్గీకరణ కొట్టేస్తే 20 సంవత్సరాలు ఉద్యమం కొనసాగింది తప్ప ఏ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిల్లి లేదు. ఆ పిల్లేరు వేసినటువంటి తప్పును గ్రహించి పిల్లి వేసినటువంటి మరి నాగరాజుని ఈరోజు అభినందిస్తున్నాము. కొలకూరు గ్రామంలో తెనాలి రూరల్ మండలం, గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలకూరు గ్రామంలో చిలువు నాగరాజు మాదిగని అభినందిస్తున్నాము. మాదిగలకి రోస్టర్ పద్ధతిలో జరిగిన తప్పుల్ని సరిచేసి చట్టం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 3 దశాబ్దాలకు పైగా వర్గీకరణ కావాలని ఉద్యమం చేస్తూ ఉంటే పాలకులు, పార్టీలు మా చేత ఓట్లు వేయించుకొని చట్టం చేయాల్సిన చట్టసభలు చచ్చుబండ్లైన సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన విశిష్టమైన అధికారాలను తీసుకున్న న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు మాకు వర్గీకరణ అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో కాకుండా వర్గీకరణ అవకాశం కల్పిస్తూ కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుని లెక్క చేయకుండా, గైడ్లైన్స్ ఫాలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా వర్గీకరణ చేసింది. తప్పుల తడకగా సుప్రీంకోర్టు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు, చంద్రబాబు ప్రభుత్వానికి లెక్కలేదు. సుప్రీంకోర్టు అంటే రెల్లి కులం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు, మాదిగ ఉపకులం బ్యాక్వర్డ్ క్లాసు, మాల ఉపకులం నాట్ బ్యాక్వర్డ్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏం చేయాలా? ఎవడైతే అభివృద్ధి చెందో వాడికి అదనపు బెనిఫిట్ ఇవ్వాలా. రోస్టర్ పాయింట్ అంటే అర్థం మీకు తెలుసు కదా, మీడియాకు కూడా తెలుసు. రోస్టర్ పాయింట్లు అంటే గివింగ్ అడిషనల్ బెనిఫిట్ టు ది మోస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఆఫ్ ఎస్సీస్. పెద్ద మాదిగ అంటూనే మాదిగల్ని పెద్ద మోసం చేస్తూ పెద్ద దొంగ మాలగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ వైఖరిని ఎంఆర్పీఎస్ గౌరవ ఉసురుపాటి బ్రహ్మ నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. నా పిటిషన్ సంబంధించిన అడ్వకేట్ గౌరవనీయులు నర్రా శ్రీనివాసరావు గారు హైకోర్టులో 1/2 గంట పైన వాదన జరిగిన తర్వాత పిటిషన్ స్వీకరించింది గవర్నమెంట్. దయచేసి ప్రభుత్వం గమనించాలా. ఎవరు గమనిస్తే మాదిగోళ్ళు సైలెంట్ ఉంటారు అనుకుంటున్నారేమో. అన్యాయం జరిగితే మాత్రం గొంతెత్తి పోరాటం చేసాను. మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో ఉండే తప్పులు మొత్తం సరిచేసి రోస్టర్ పాయింట్లో మాదిగోళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా ఎస్సీ వర్గం చట్టాన్ని రూపొందించవలసిన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 35-40 సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం మాదిగలు తన్నుకోండంటే చూస్తూ ఉన్నారు. కానీ ఒక మాదిగల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. కానీ మరి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కానీ, తెలుగుదేశం కానీ, ఏ జనసేన పార్టీ కానీ ఏ పార్టీ వచ్చినా కూడా వీళ్ళని ఆయుధాలుగా వాడుకుంటున్నారే తప్పితే బాధల సాధులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. అదేవిధంగా మా చిలువూరు నాగరాజు గారు మరి అది గమనించి మేధాస్థితితో హైకోర్టులో పిల్లేసి మాకు న్యాయమైన హక్కులు కావాలనే ఉద్దేశంతో అతను వెళ్ళాడు. అదే సందర్భంగా అతనికి సన్మాన కార్యక్రమం మా మాదిగల తరపున నుండి అతనికి మా నాయకుడిగా సన్మానం చేయడం జరిగింది. ఊరువాడ ఉత్సాహంగా నవమి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుకున్న ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్న సందర్భంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మండలంలోని కంచెర్లపాలెం గ్రామంలో వెంకటేశ్వర శ్రీ సీతారామ ఆలయంలో నిర్వహించిన 14వ వార్షిక శ్రీరామనవమి ఉత్సవాల భాగంగా మంగళవారం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ పొదిలి శ్రీనివాసరావు కార్యక్రమ కార్యాచరణను మీడియాకు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సవ కమిటీ సభ్యులు వీరయ్య, రావులపాటి అనిల్, మురళి, సంతోష్, మహేష్, ఆంజనేయులు, నరసింహారావు, కాశీ, కృష్ణ, భార్గవ్, జయభీం, సభ్యులు కె దేవానంద్, కోపల్లి సురేష్ బాబు, రవీంద్రబాబు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. మన కంచెర్లపాలెం గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ సీతారామాలయం నందు శ్రీరామ మహోత్సవ వేడుకల అనంతరం
కళ్యాణ మహోత్సవం తర్వాత 14వ వార్షికోత్సవం మరియు అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నామంటే దీని అంతటి కారణం ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆశీస్సులు, గ్రామస్తులు, అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు, భక్తులు అందరి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మరింత మెండుగా గ్రామస్తులపైన, భక్తులపైన, ఈ చందాలు విరాళాలు ఇచ్చిన అందరిపైన ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర రక్తదాన సేవలతో అనేక సామాజిక సేవలతో తమకు ఆప్తుడైన కాసా రామశ్రీను నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ దాసరి కిరణ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించి కాసా రామశ్రీకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి గౌరవ అధ్యక్షుడు చెరకూరుపేట వాసి కాసా రామశ్రీ జన్మదినోత్సవాన్ని ఆయన మిత్రులు మంగళవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. తొలుత బుర్రిపాలెం రోడ్డులోని గోశాలలో గోవులకు దానమి పచ్చి మేతతో గోసేవ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునిపల్లి వంశీ మాట్లాడుతూ కాసశ్రీను స్వచ్ఛంద రక్తదాన సేవలతో తమకు ఆదర్శమయ్యారని తెలిపారు. ఆయన పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. షేక్ మీరావలి మాట్లాడుతూ తమ మిత్రుడు కాసశ్రీను సేవా కార్యక్రమాలతో మరింతగా జీవితంలో ఉన్నట్టుగా ఎదగాలని గోవుల సేవ, అన్నదాన సేవలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం దాసరి కిరణ్ మిత్ర మండలి సభ్యులు ఎన్ఆర్కే శర్మ, షేక్ మౌలాలి, శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి గౌరవ అధ్యక్షులు చిలకలూరుపేట వాస్తవ్యులు మా అన్నగారు కాసా రామశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. కాసా రామశ్రీ గారి గురించి చెప్పుకుంటాం అయితే గొప్ప సేవకుడు అంటే 60 సార్లు నిర్వీర్యంగా రక్తదాత ఆయన. అలాగే ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో కానీ ఇంకా ఎన్నో చిలకలూరుపేట కానీ పరుగుల్లో, అలాగే చిరంజీవి ఫ్యాన్స్లో కీలక పాత్రలో ఉంటూ ఈరోజు మా అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో కుర్రాసీన్ గారి సేవకులు మరియు మీరావల్ గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి కాసా రామశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు మరి మా మిత్రుడు, మా శ్రేయాభిలేష, మరి సిలకలూరుపేట వాస్తవ్యులు కాసా రామశ్రీ అన్నయ్య గారిది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాల్లో మరి రైల్వే స్టేషన్ దగ్గర అన్నదానం చేశాం. ఉదయం మరి గోశాలలో గోవులకి మేత పెట్టాము. అదేవిధంగా సీనన్నయ్య గురించి చెప్పాలంటే అనేక చిరంజీవి బెడ్ బ్యాంక్ ఏ రోజైతే మొదలుపెట్టిందో, చిరంజీవి బెడ్ బ్యాంక్ మొదలుపెట్టిన కాడి నుంచి మరి చిరంజీవి గారి స్ఫూర్తితో మరి ముందుకు వెళ్తూ ఆయనకి 50 సంవత్సరాలు అయినా కూడా 60 సార్లు రక్తదానం చేశాడు. ఎంతోమందికి ప్రాణాలను నిలిపిన మహా మనిషి, మహా ఉదయం ఉన్న మంచి మనిషి. మా మిత్రుడు అవటం మాకు చాలా ఆనందం. మరి చిలకలూరుపేట అయినా కూడా మరి తెనాల్లో మేము ఇక్కడ అన్నదానం చేయడం చాలా గొప్పదనం. ఈ సందర్భంగా అతనికి, అతని కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, అతను ఇంకా నిండు నూరేళ్ళు ఉండి 10 మందికి ఉపయోగపడేగా 10 మందికి రక్తం ఇస్తున్నాడు. అతను ఆ భగవంతుడు బాగా ఉండాలని కోరుకుంటూ మంచిగా చేయాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. నిస్వార్థ సేవామూర్తులకు మా ఏపీ అష్టదిగ్గజ ఉగాది పురస్కారాల ప్రధానం. విభిన్న రంగాల ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు. శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ త్రినక్షత్ర కుంకుమార్చనలు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి అనుగ్రహ భాషణ. వర్గీకరణ రోస్టర్ విధానం మాదిక సామాజిక వర్గానికి నష్టం. హైకోర్టు న్యాయవాది చిలువూరి నాగరాజు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.